హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్కి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే లైకుల వల్ల మరిన్ని వీడియోస్ తీయాలని మాకు మోటివేషన్ అయితే వస్తుంది. అయితే మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ వీడియో మీకు అస్సలు బోర్ కొట్టకుండా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఇక ఈ ఆటో తోల ఆయన కూడా మా ఇంటికైతే బాబాయ్ వరుస అవుతాడండి. సాయి ఏ గుడికి? గుండాలమ్మ అడవిలో గుడికి. ఈ అక్కల ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఆటో మాట్లాడుకొని అయితే కానీ మేమైతే గుడికి వెళ్తున్నాం. ఎక్కడెక్కడో చూస్తున్నారనుకుంటున్నారా? నా యూట్యూబ్లోనే 3 సార్లు దాకా కనపడింది ఎక్కైతే గన. ఏందో అరుస్తానది అనుకుంటున్నారా? వాళ్ళ ఇంటైనా లేటుగా లేసినాడంట. పొద్దున లేసి మేము రెడీ అయిపోతే వాళ్ళ ఇంటైనా లేదనేసి అందుకని అరుస్తా ఉంది. మా ఊరు నుంచి అడవిలో ఊరికి వెళ్ళేదానికి అయితే కానీ 35 కిలోమీటర్లు అండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు 5 మంది దాకా వస్తా అన్నారు. మేము ఇప్పుడు వెళ్ళడానికి కారణం ఏమంటే గన మా ఇంటిని బయట అయితే వెళ్తాడండి. 5 ఏళ్ళకు ముందు అడవిదావ నుంచి తిరుపతి నుంచి వస్తా అంటే అప్పుడైతే గన చిన్న చిన్న విగ్రహాలు అయితే రోడ్డు పక్కన అయితే పూజ అయితే చేస్తూ ఉన్నారంట. ఆ తల్లి దగ్గరికి నిలబడుకొని, తల్లి ఈసారి కానీ నాకు కానీ కొడుకు పుడితే గన నీ దగ్గరికి వచ్చి కోడిని కోసుకొని చీర రాయిక పెట్టుకొని పొంగల్ వండుకొని వస్తాం తల్లి అనేసి ఏమో ముక్కున్నాడండి. ఎప్పుడు వెళ్ళాలన్నా ఏదో ఒక అడ్డంకము ఏదో ఒక ఆటంకం జరుగుతూనే ఉందండి. ఇప్పుడు కుదిరింది. అమ్మకు పూజలు జరిగేది కూడా ఆదివారం మంగళవారం మాత్రమే. అయితే ఆదివారం అయితే బయలుదేరుతానండి. ఇంకైతే కానీ మేము కల్లూరులో అయితే దిగినాము. పిల్లలు పొద్దున్న నుంచి ఏం తినలేదు, అక్కడ అంగిళ్ళు కూడా ఉండవనేసి కల్లూరులో అయితే కన్నా పిల్లలకి తినేటివి తీసుకున్నాను స్వీట్ హాల్లో. ఇంకా మా ఇంటైనా ఆయన అయితే కన్నా కోళ్ళు తీసుకుని వచ్చేదానికైతే వెళ్ళినారు. మేము పూలహారము టెంకాయలు అవన్నీ అక్కడే ఆ ఊర్లోనే తీసుకునేసి ఇంకైతే కన్నా అన్నీ తీసుకునేసి వచ్చేసినాక వీళ్ళు కోళ్ళు తీసుకున్నామంటే మా ఇంటైనా పెట్టేం తెచ్చినాడు. ఆయన పుంజు తెచ్చేసినాడంట. మళ్ళీ వెళ్ళేసి ఆయన అది పుంజుని ఇచ్చేసి మళ్ళీ పెట్టనైతే తీసుకొని వచ్చినారు దేవుని కోసేదానికి. ఇక్కడ ఎవరు బండి నిలిపిండి ఆయన ఏమన్నా బోయకొండకు పోతున్నారైనా? బోయకొండకు కాదనా, ఇక్కడ అడవిలో ఉన్న గుండాలమ్మ గుడికి అంటే అవునా మంచిది జరుగుతుంది పోయేసి రాపోండి అని అంటున్నాడు పక్కన. పిల్లలు పొద్దున్న నుంచి ఏం తినలేదు. ఇంకా చిడితిన్నులు తీసుకున్నాం, అవేం కడుపు నిండుతాయనేసి ఇక్కడ ఒక ఊర్లో నిలిపి వాళ్ళకైతే టిఫిన్ అయితే తీసుకుంటా అన్నారు. నేను ఒకసారి నాయన నాగవర్షిత్ అంట, కానీ ఎక్కువ నాని అన్న కూడా నాగల్లే వస్తుంది. ఎక్కువ నాని అని కూడా పెట్టిండొచ్చా. మేమైతే గుడికాడికైతే వచ్చేసినామండి. ఆ రోజు ఆదివారం అనేసి ముక్కు పుల్లు ఎంతమంది చెల్లించే వాళ్ళు వచ్చినారు చూడండి. అసలు మిగతా రోజులు ఉండరండి జనాలు. అట్లాది ఈరోజు అక్కడ ముందర ఉన్న ఊర్లో అడవిలో ఉండే వాళ్ళే వచ్చి ఇక్కడంతా పూజలు అవన్నీ చేస్తున్నారంట. చుట్టుపక్కల ఒక ఇల్లు కూడా లేదు చూడండి, మొత్తం అడవి. నీకెట్లా తెలుసు? అమ్మనైతే కడుగుతా అన్నారు లోపల గుడిలో. మేము లోపల ఇంకా పోలేదు. ఇంకా ప్రసాదం వండుకోవాలనేసి మా ఇంటిన వాళ్ళు అయితే కానీ రాళ్ళు కట్లు తెచ్చేదానికైతే వెళ్ళినారు. రాయి ఎట్లా రాళ్ళు తెచ్చినావప్పా? బాగా పిట్ట కాడ తెచ్చురా, మంచి రాళ్ళు రెండు. కడిగేసి ఎత్తుకొని పెడతా. ఏం పని కాదు. అట్లా షార్ట్ గా నువ్వే ఇంకా నీళ్ళు పోస్తావా? అక్కడే బోర్ అయితే వేయించి కుళాయిలు అయితే పెట్టినారండి. మేము ఆ బియ్యం కడుక్కునేసి మేము వెళ్ళే టైంకి కూడా లైట్గా తుంపరు అయితే పడతానివి. కట్లయితే నానిపోయినాయి. అలానే ఎలాగలాగా ఎత్తుకొచ్చినారు. పక్కన ఉన్న వాళ్ళే ఊరి నుంచి వచ్చిండే వాళ్ళు వండుతా అన్నారు. మేము తడిచిపోకుండా ఉండేది కట్లయితే తెచ్చినామమ్మ వాడుకోండి అని చెప్పి వాళ్ళు కొన్ని ఇచ్చినారు. వాళ్ళు తెచ్చిన కట్టలు సరిపోవు అనేసి అన్నలకి ఆయన ఏం డైలాగ్ కొడుతుంది చూడండి, వారం రోజులు ఇక్కడే ఉండిపోతుంది ఏమో వంట చేసుకుంటానంటున్నారు.
వారం రోజులు లీడే ఉండిపోయి అన్నం కూరలు చేసుకొని కట్టా ఆ ఎక్కతైతే తొందరగా మండిపోయింది. మా ఇంటి తేమ పుల్లలన్నీ వేసి ఎంతసేపు వెలిగించినా వెలగలేదు. మళ్ళీ నిదానంగా వెలిగింది. పడదలే కానీ అట్లా ఉండేది పోనీ సుజయా వాడు పుల్లలు వేసిన వాడు పెట్టినాడు బుడిగి పెట్టినట్టు ఇక్కడ ఎవరు ఉయ్యాలు కూడా వేసినారండి. పిల్లోళ్ళు అట్లాడుకునే వాళ్ళు ఊక్కుంటా, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఊగుతా అన్నారు. పిల్లోళ్ళకైతే మేము పట్టుకోవాల్సిన అవసరమే లేదు. వీళ్ళే ఊక్కుంటా అట్లాడుకుంటా ఉండిపోయినారు మేము వదిలేసి నింటే. ఎందుకంటే అక్కడ ఎక్కడ ఎక్కువగా బస్సులు అవంతా ఏం రావు కాబట్టి ఫ్రీగా అట్లాడుకుంటా ఉన్నారు. ప్రసాదం అయితే వండుకొని వచ్చేసి అక్కడైతే పెట్టినాము. తల్లిని అయితే అక్కడ రెడీ చేస్తూ ఉన్నారు. ఎంత బాగా కూర్చొని చూడ కోతి. ఇక్కడ కోతులు చాలా ఉన్నాయండి. అరటిపండ్లు, టెంకాయ చెప్పులు అన్నీ ఎత్తుకొని వెళ్ళి తింటాండి. ఇక్కడ బస్సుల్లో వెళ్ళే వాళ్ళు కూడా ఇస్తా వెళ్తూ ఉంటారు ఈ కోతులకైతే కన్నా. ఇక్కడ అమ్మవారికి అయితే కన్నా పసుపుతోనే మొత్తం అలంకారం చేశాను. ఆయమ్మని అలంకారం చేసిండేది ఎంత పసుపు ముద్ద మొత్తం కలిపేసి అలంకారం చేసినారు. ఆయమ్మకు చీర కూడా కట్టినలేదు చూడండి. అమ్మవారికి మనకు జాకెట్లకు వచ్చే లేసులు రెడ్ కలర్ లేస్ తెచ్చి పూజారి దాంతోనే కట్ చేస్తే అలంకారం చేసినారు. అమ్మవారికి చీర కట్టినట్టు అని చూడండి ఎంత బాగా కనబడుతుంది అమ్మవారి అయితే కన్నా. ముందైతే మా ఇంటిని ముక్కున్నప్పుడైతే ఈ విగ్రహం అయితే లేదంట అండి. చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయంట. అవే ఆ తల్లిని ముక్కొని వచ్చినారు. ఈ తల్లి విగ్రహం అయితే ఎవరో ముక్కోండే వాళ్ళు నిలబెట్టినారంట. అసలు ఇంతవరకు నేను ఎక్కడ కానీ చూడలేదండి. మనము కోడిని కోసుకొని యాట నరుక్కొని ఇంటికైతే వచ్చేసి వండుకొని తింటా అంటాం. కానీ ఈ అమ్మవారి గుడికాడైతే కన్నా అక్కడే వండి అన్నము కూర చేసి ఆ తల్లికి అయితే కానీ నైవేద్యంగా పెడతాన్నారు. నేను ఇంతవరకు చూసినలేదండి. చికెన్లు, మటన్లు, కోడిగుడ్డు, అన్నం అయితే ఆ తల్లికి అయితే పెడతాన్నారు. మీరు ఎన్నైనా చూసి నింటే నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ అమ్మవారు అక్కడ గోవిందనామాలు కూడా పెడతా ఉన్నారు. మేము ఓం శక్తి మాల వేసినప్పుడు ఇట్లా పాటలు పాడుతా పూజ అయితే చేస్తాము. ఇక్కడ కూడా అలానే చేస్తున్నారండి. ఇంకైతే పూజ అంతా అయిపోయిందండి. ఇంకా పూజారి పిలిచి చీరలు అయితే కన్నా మెల్ల వేసి పసుపు కుంకుమ అయితే కానీ చేతికైతే ఇస్తాను. నేనైతే చీర తీసుకునేసి పసుపు కుంకుమ తీసుకునేసి బయట అయితే వచ్చేసినాను. మా ఇంటి ఇంకా లోపలే ఉన్నాడు. ఇంకా ఎన్నెన్ని ముక్కుపులు చేసుకుంటున్నాడు. మా కోరిక తీరితే ఇంకోసారి వస్తాము. ఇంకా బయలుదేరి వస్తా అంటే వాళ్ళు భోజనం చేసుకుని వెళ్ళండి, ఇక్కడ తింటే కూడా మంచిది అనేసి వాళ్ళకి మేమైతే కానీ అక్కడే భోజనం చేసుకుని అయితే వచ్చేసినామండి. ఇంకైతే ఇంటికైతే బయలుదేరేసాం. 5 ఏళ్ళ ముక్కుపొడి ఈ రోజు తీరిందండి. అడవిలో గుండాలమ్మ తల్లి. మేమైతే కానీ అక్కడికే వెళ్ళి పొంగల్ అయితే చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టి వస్తాం. మీరు ఎలా వెళ్ళి చేస్తారో నాకైతే కామెంట్ చేసి చెప్తారా? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్కి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరొక వీడియోలో కలుద్దాం.